ప్రోస్టేట్‌కి లేటెస్ట్ ట్రీట్మెంట్ ప్రోస్టేట్ ఆర్టరీ ఎంబోలైజేషన్ ఎలా చేస్తారో నేను మీకు ఈరోజు వివరిస్తాను. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ శ్రీధర్ దేవుని, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. అందరికీ గుండె యాంజియోగ్రామ్ ఎలా చేస్తారన్నది ఒక ఐడియా ఇప్పటికైతే అందరికీ ఆల్మోస్ట్ వచ్చేసింది. అంటే చేతి నుంచి కానీ గజ్జల్లోంచి కానీ రక్తనాళంతో ద్వారా లోపలికి వెళ్ళి ఈ గుండెకి సప్లై చేసే రక్తనాళాలన్నింటిలోకి ఒక స్పెషల్ డై ఇచ్చి చేసే పరీక్షను మనం యాంజియోగ్రామ్ అంటాం. ఈ యాంజియోగ్రామ్ అన్నది కేవలం గుండెకే కాకుండా బాడీలోని ప్రతి పార్ట్కి కూడా మనం చేసుకోవచ్చు. అంటే మెదడుకి చేసుకుంటే బ్రెయిన్ యాంజియోగ్రామ్, చేతులకు చేసుకుంటే లింబ్ యాంజియోగ్రామ్, కడుపులో ఏదైనా ఆర్గన్కి చేసుకుంటే దాని యాంజియోగ్రామ్, కాళ్ళకి చేసుకుంటే పెరిఫెరల్ యాంజియోగ్రామ్. అలా ఈ ప్రోస్టేట్కి కూడా మనం యాంజియోగ్రామ్ అనేది చేయొచ్చు. అంటే ఈ మూత్రం సంచి కింద ఉండే ఈ ప్రోస్టేట్ గ్లాండ్కి రక్తనాళాలని కనుక మనం గుర్తించినట్టయితే ఆ పరీక్షను మనం ప్రోస్టేట్ యాంజియోగ్రామ్ అంటాం. సో ఈ ప్రోస్టేట్ యాంజియోగ్రామ్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే, మనం ఒక 4 వెంట్రుకలు కలిపితే ఎంతో సన్నంగా ఉంటాయో అంత సన్నం పైపులతోటి కేవలం ఈ ప్రోస్టేట్కి వెళ్ళే రక్తనాళాలని మాత్రమే గుర్తించి వాటిలో మాత్రమే ఈ రక్తనాళాలు క్లోజ్ అయ్యేదానికి ఒక డ్రగ్ అన్నది, ఒక ఇంజెక్షన్ అన్నది ఇస్తాం అన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఫ్రెండ్స్, ప్రోస్టేట్ ఆర్టరీస్ అంటే ప్రోస్టేట్ వెళ్ళే రక్తాన్ని మనం మెల్లిగా తగ్గిస్తున్నాం. దీనివల్ల 2 ఎఫెక్ట్స్ జరుగుతాయి. ఒకటి, ప్రోస్టేట్కి అందాల్సిన న్యూట్రిషన్ కానీ, ఆక్సిజన్ కానీ, గ్లూకోజ్ కానీ ఇవన్నీ కూడా బాగా తగ్గిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి ప్రోస్టేట్ పెరగడానికి ముఖ్యమైన హార్మోను టెస్టోస్టిరోన్ హార్మోన్. ఈ టెస్టోస్టిరోన్ హార్మోన్ కూడా రక్తం ద్వారానే ప్రోస్టేట్కి రీచ్ అవ్వాలి. సో ఈ రక్తం అన్నది రీచ్ అవ్వట్లేదు కాబట్టి టెస్టోస్టిరోన్ యాక్షన్ కూడా బాగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. సో ఈ రెండుటి వలన ప్రోస్టేట్ అన్నది దానికి మెల్లిగా గ్రోత్ అన్నది తగ్గి ష్రింక్ అవ్వడం కూడా మొదలు పెడుతుంది. సో ఎప్పుడైతే ఇది ష్రింక్ అవుతుందో దాని మధ్యలో ఉండే ఈ మూత్రనాళం మీద ప్రెషర్ తగ్గి మూత్రనాళం మెల్లిగా ఓపెన్ అవ్వడం కూడా జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, మళ్ళీ యూరిన్ అన్నది ఫ్లోగా జరగడం అనేది చూస్తుంటాం. అలా ఈ ప్రోస్టేట్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అన్నది డే కేర్ ప్రొసీజర్ లాగా మనం చేస్తున్నాం. అండ్ ఇందాకటి నుంచి మీరు ఈ ప్రొసీజర్ని కనుక గమనించి ఉంటే రక్తనాళాన్ని కాకుండా మనం ఇంకా దేన్ని కూడా టచ్ చేయట్లేదు. అంటే ఎక్కడ కూడా కోత అన్నది లేదు, మిగతా ఆర్గన్స్ని ఇంజూర్ చేసే అవకాశమే లేదు. అండ్ ఈ ప్రొసీజర్ మొత్తం కూడా లోకల్ అనెస్థీషియాలో అవుతుంది. అంటే కేవలం ఎక్కడైతే మనం ఇంజెక్షన్ ఇస్తామో తొడల్లో కానీ చేతుల్లో కానీ అక్కడ వరకు మాత్రమే మత్తిస్తాం. ఎందుకంటే ఈ అనెస్థీషియా అన్నది చాలా క్రిటికల్ స్టెప్ అండి. ఇంచుమించు వీళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ కూడా అనెస్థీషియా తాలూకు రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బీపీ ఉండొచ్చు, షుగర్లు ఉండొచ్చు, ఊపిరితిత్తుల ప్రాబ్లం ఉండొచ్చు, లేదంటే గుండె వీక్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా వయసుతో పాటు వచ్చే కామన్ కంప్లైంట్స్. వీళ్ళందరూ కూడా అనెస్థీషియాకి ఫిట్నెస్ అన్నది ఉండదు. సో అలా అనెస్థీషియా ఫిట్నెస్ లేని వాళ్ళందరికీ కూడా ఈ లోకల్ అనెస్థీషియాలో చేస్తే మన ప్రోస్టేట్ ఆర్టరీ ఎంబోలైజేషన్ చక్కని ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి సర్జరీ చేసిన తర్వాత కంపల్సరీ ఓపెన్ సర్జరీ అయితే ఒక 3 నుంచి 4 రోజులు రెస్ట్ ఉండాల్సిన అవసరం ఉంటుంది. కానీ మన ఎంబోలైజేషన్లో బెడ్ రెస్ట్ అన్న అవసరమే లేదు. అలా వీలైనంత త్వరగా వాళ్ళ నార్మల్ లైఫ్కి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అలా ప్రోస్టేట్ ఆర్టరీ ఎంబోలైజేషన్ మిగతా అన్ని ట్రీట్మెంట్స్ని కంపేర్ చేసి చూసుకుంటే చాలా చక్కని రిజల్ట్స్ ఉంటుంది. పేషెంట్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది.